ముందు భారీ బిల్డప్తో ప్రచారం చేసుకోవడం, ఏదైతే డీప్ స్టేట్ బ్యాచ్ యొక్క వాళ్ళ కుట్రల్ని ఇక్కడ అమలు చేయటం, లేదా వాళ్ళు ఇచ్చిన సలహాలని ఇక్కడ ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయడం, అది కాస్త ఎదురుతన్నడం. ఇది రాహుల్ గాంధీ స్పెషల్. క్రిందటిసారి విషయం అదే అయింది. ఏదో ఆటం బాంబు వేస్తానని చెప్పి చివరికి తన మీద తనే బాంబు వేసుకున్నాడు, సెల్ఫ్ బాంబు వేసుకున్నాడు. అది కాస్త ఆ పబ్లిక్ అందరికీ అర్థమైంది. అది తుస్సుమన్నాక జాగ్రత్త పడాలి. అట్లా కాకుండా మరింత తుస్సుమనేటటువంటి హైడ్రోజన్ బాంబు వేసుకొచ్చాడు. అందులో ఏంటి, ఆన్లైన్లో వాటర్ డిలీషన్ ప్రాసెస్సే ఉండదు. అట్లాంటిది రాహుల్ వాటర్స్ డిలీట్ అయ్యాయి అంటున్నటువంటి నియోజకవర్గంలో ఎవరో వాటర్ డిలీషన్కి ట్రై చేశారని, అంటే హ్యాక్ చేసే ప్రయత్నం చేశారని ఎన్నికల సంఘం 2023లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. దాన్ని పుచ్చుకుని ఇప్పుడు ఎవరో చేశారు అన్నటువంటి అది ఎన్నికల సంఘమే చేసింది అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చేటటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం. అది కాస్త ఇప్పుడు ఎక్స్పోజ్ అయింది. ఆయన ఎట్లాంటి అబద్ధాలు పదే పదే చెప్తాడన్నటువంటి విషయము జనాలకి అర్థమవుతుంది. ఇది ఒక ఎత్తు అయితే ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. ఏదైతే కర్ణాటకకి సంబంధించినటువంటి ఈ అంశాల్లో కర్ణాటక గురించి ఆయన మాట్లాడుకొచ్చినటువంటి దాంట్లో వెంటనే సోషల్ మీడియా ఆన్సర్ ఇచ్చేస్తుంది. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, ఎలిగేషను ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘపు అధికారి CEO వీటన్నిటికీ కారణము అక్కడ జరిగిన తేడాలకు కర్ణాటకలో అని చెప్తున్నాడు. వాస్తవంగా రాహుల్ గాంధీ చూపించిన లెక్కలు ఎప్పుడు 2022-23 అప్పటికి ఆయన అసలు లేడు. ఇప్పుడున్నటువంటి ఎన్నికల ఈయన ఆరోపిస్తున్నటువంటి అధికారి లేడు. ఇది ఇంకొక సంచలనాత్మకం. అంటే ఆయన ఎలాంటి అబద్ధాలు చెప్తాడు ప్రజలకి అన్నటువంటిది. జ్ఞానేష్ కుమార్ గురించి ప్రధానంగా జ్ఞానేష్ కుమార్ని టార్గెట్ చేసుకుని, ఎందుకంటే జ్ఞానేష్ కుమార్ ఆన్సర్ చేస్తున్నాడు. ఈయన చెప్పే అబద్ధాలకి అర్థాలను నిజాలని వివరించి చెప్తున్నాడు. అందుకని ఆయన్ని టార్గెట్ చేసి భయపెట్టేయడం ద్వారా అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ఈసీఐ చీఫ్ జ్ఞానేష్ కుమార్ అసలు తను ఆ పదవిలోకి వచ్చింది 25, కానీ 22-23లో కర్ణాటకలో జరిగిన తేడాకి ఈయన కారణం, ఈయనే ఆన్లైన్ ద్వారా ఓట్ల ఫ్రాడ్ చేశాడన్నటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది స్పెషల్. ఇంకొకటి ఏంటంటే సిఐడి అడిగితే కూడా ఇవ్వట్లేదు ఆధారాలని చెప్పుకొచ్చాడు. అది ఫ్రాడేనని తేలింది. సిఐడికి IP అడ్రస్సు, ఏ మొబైల్ నెంబర్స్ నుంచి అట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయి అన్నటువంటి వివరాలని క్లియర్గా ఇచ్చామని చెప్పి ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. అంటే అది ఆ తర్వాత సిఐడి దర్యాప్తు చేసి ఏమీ తేలకపోయేటప్పటికి వదిలేసి ఉంటారు. దాన్ని కాస్త ఆయన ప్రజలను మోసం చేయడానికే క్లియర్గా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. యాక్చువల్గా ప్రాసెస్ ఆయనకి తెలియదేమో, లేదా మన షర్మిలక్క లాంటి వాళ్ళకి తెలియదేమో. ఓటర్ లిస్ట్ సవరణ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. పొరపాటున డిలీట్ అయినా, ఎవరైనా డిలీట్ చేసినా అన్ని సవరణలు జరిగాక డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రతి పార్టీకి ఇస్తారు, పబ్లిక్లో పెడతారు. అభ్యంతరాలు ఉంటే చెప్పమంటారు. దాదాపు 60 నుండి 90 రోజులు టైం ఇస్తారు. ఎన్నికల షెడ్యూల్కి ముందు ఒక కట్ ఆఫ్ పాయింట్ వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. ప్రతి పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్లు ఉండాలి. వాళ్ళ పనే ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు చూసి తమ వాళ్ళ ఎవరైనా తీసేశారా, లేదా లేని వాళ్ళని ఎవరన్నా అక్కడ యాడ్ చేశారని వాళ్ళు చూసి కంప్లైంట్ చేయాలి. అది ఒక నిరంతరమైనటువంటి ప్రాసెస్. అది కూడా తెలియనటువంటి వాడు మన దురదృష్టం కొద్దీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు. ఆయనే అధికారికంగా ఆయనే ఈ అబద్ధాలని నిజాలని ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అంటే భవిష్యత్తులో కూడా ఇట్లాంటివే చేస్తాడు. ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఇతర రాష్ట్రాల ఫోన్ నెంబర్లు పెంచారు. ఆ ఫోన్ నెంబర్లు వాటిని ఎవరు ఆపరేట్ చేశారు, సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్ళి ఓటు తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. అధికారులకు తెలియకుండా లిస్ట్ నుంచి ఓట్లు ఎట్లా పోతాయి, మాకు ఓట్ల తొలగింపు ఐడీలు ఓటీపీలు ఇవ్వాలి, ఓట్ల తొలగింపు వివరాలు ఇవ్వాలి, కర్ణాటక సిఐడి కూడా ఇవ్వలేదు అన్నటువంటి. ఓటు తొలగించడానికి ఫారం 8 ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు. ఈ ఐడి ఓటీపీలు అనేటటువంటిది కాదు. ఆ నెంబరు IP అడ్రస్లు కూడా ఇచ్చినా కూడా అదేమీ తేల్చలేకపోయి ఈ డ్రామాలు ఆడుతున్నారు.